హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శృతి ఫ్రమ్ 49. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం ఇన్ఫర్టిలిటీకి సంబంధించి తెలుసుకోబోతున్నాం. మీరు కూడా డాక్టర్ శృతితో మాట్లాడాలనుకుంటే టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ శృతితో మాట్లాడి 49 లో ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవచ్చు అండ్ ఐవీఎఫ్ ఐఐ గురించి కూడా క్లారిటీ తీసుకోవచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుంటే జనరల్గా ఒక మ్యారీడ్ హెల్దీ కపుల్ మ్యారేజ్ అయిన తర్వాత ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని ఇయర్స్ తర్వాత పిల్లలు అవ్వట్లేదని డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారు? సో ఇది చాలా మందికి ఉండే డౌటేనండి. మ్యారేజ్ అయిన కపుల్స్ అందరూ కూడా 2 months 3 months ట్రై చేస్తారు, పానిక్ అయిపోతారు, ఫ్యామిలీ వాళ్ళు పానిక్ అయిపోతారు. సో కొన్ని రిలీజియన్స్లో అయితే ఇంకా ఎక్కువ అనమాట. సో బట్ టెన్షన్ పడాల్సినది ఏం లేదండి. మ్యారేజ్ అయిన కపుల్స్ అందరూ కూడా ఒక 1 year వరకు రెగ్యులర్ ఇంటర్ కోర్స్లో ఉన్నప్పుడు 1 year వరకు చూడొచ్చు. సో 1 year అయిన తర్వాత కూడా కన్సీవ్ అవ్వట్లేదు అంటేనే మీరు డాక్టర్ని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఉంటుందండి. సో కొంతమంది 6 monthsకి 7 monthsకి వస్తారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే జస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి ఏమేమి వాళ్ళు మిస్టేక్స్ చేస్తున్నారు, లేదా ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి డీటెయిల్గా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించి 1 year వరకు చూడమంటామండి. సో ఒక 35 years లోపు వయసు ఉన్న వాళ్ళైతే 1 year దాకా వెయిట్ చేయొచ్చు అబ్సల్యూట్లీ. బట్ కొంతమంది లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు 35 36 తర్వాత. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం 1 year టైం ఫ్రేమ్ ఇవ్వలేమండి. బికాజ్ ఎగ్ నంబర్స్ అండ్ ఎగ్ క్వాలిటీ లిమిటేషన్ ఉంటుంది అనమాట ఫీమేల్స్లో. సో ఓన్లీ 35 36 దాకా ఎగ్స్ క్వాలిటీ చాలా బాగుంటుంది. సో 35 తర్వాత కూడా ఇంకా అవ్వట్లేదు అంటే వీళ్ళు మాత్రం 1 year దాకా చూడొద్దండి. వీళ్ళు కొంచెం త్వరగానే అప్రోచ్ అవ్వాలి. సో వీళ్ళకి ఇచ్చిన టైం ఫ్రేమ్ 6 months. అండ్ రీసెంట్లీ అయితే ఇంకొంతమంది కపుల్స్ 40 yearsకే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా వచ్చారనమాట. సో వీళ్ళకి 6 months టైం అంటే వీళ్ళకి 6 months కూడా ఇవ్వలేము. వీళ్ళు జస్ట్ 2-3 months న్యాచురల్గా ట్రై చేసి వెంటనే కన్సల్ట్ అవ్వాలి. డాక్టర్ గారు, జనరల్లీ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఒకవేళ మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఎక్కువగా చూస్తారు డాక్టర్ గారు? సో మేల్ ఇన్ఫర్టిలిటీ నవడేస్ ఈజ్ ఈక్వల్లీ రీజన్ అవుతుందన్నమాట. సో సంతానలేమికి వైఫ్ది ఎంత కారణాలు ఉన్నాయో ఈక్వల్గా మెన్ అంటే సో మేల్స్లో కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. యాక్చువల్లీ చెప్పాలంటే ఎక్కువ మంది మేల్సే వస్తున్నారు. సో రకరకాల ప్రాబ్లమ్స్ చూస్తామండి. ఫస్ట్ మోస్ట్ కామన్ థింగ్ ఇస్ డిక్రీజ్ ఇన్ ద స్పర్మ్ కౌంట్. అంటే కణాల కౌంట్ తగ్గిపోవటము, లేదా కౌంట్ బాగానే ఉన్న మొటిలిటీ తగ్గడము, అండ్ లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కానీ ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్స్ అంటే ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు వాళ్ళకి సరిగా ఎరెక్షన్ అవ్వకపోవటం, లేదా స్పర్మ్ కరెక్ట్ టైం కాకుండా కొద్దిగా ముందే రిలీజ్ అయిపోవటం, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కామన్గా చూస్తాం. అండ్ నెక్స్ట్ మోస్ట్ కామన్ థింగ్ ఇస్ వ్యారికోసీల్. ఈ వ్యారికోసీల్ అంటే స్క్రోటల్ వెయిన్స్ ఉంటాయండి. ఆ వెయిన్స్ అన్నీ డిస్టెండ్ అయిపోతాయి. అంటే వెయిన్స్ మన టెస్టిస్ నుంచి వేస్ట్ బ్లడ్ అంతా కలెక్ట్ చేస్తాయి అన్నమాట. సో ఈ వేస్ట్ బ్లడ్ వెంటనే మనకు వెయిన్స్లోకి వెళ్ళిపోవాలి. బట్ అలా కాకుండా అక్కడే కలెక్ట్ అయిపోయి ఉబ్బిపోతూ ఉంటాయి అన్నమాట. దీన్ని వ్యారికోసీల్ అంటారు. సో ఈ వేస్ట్ బ్లడ్ టెస్టిస్ చుట్టూ ఉండటం వల్ల దీంట్లో కూడా స్పర్మ్ కౌంట్స్ చాలా తక్కువ అవుతున్నాయి. సో మేల్స్లో ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో, బాగా ల్యాప్టాప్స్ యూసేజ్ లేదా డిజిటల్ ప్లాట్ఫామ్ ఎక్కువగా వాడేవాళ్ళు, అలాగే కోల్ మైన్ వర్క్ చేసేవాళ్ళు, డ్రైవర్స్ అంటే తరచుగా కూర్చొని ఎక్కువ డ్రైవింగ్ చేసే వాళ్ళలో కూడా స్పర్మ్ కౌంట్ తక్కువ అవడం చూస్తున్నాం. ఎస్ డాక్టర్ గారు, మరి ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలో ఏజ్ ఒక కారణం అనుకోవచ్చా అండ్ ఒబేసిటీ కూడా ఒక రీజన్ అనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు అవసరం అని చెప్తుంటారు? సో ఏజ్ ఇస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ అండ్ ఏజ్ ఇన్ఫ్యాక్ట్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ఫర్టిలిటీలో. సో 25-year-old అమ్మాయికి చూసుకున్నట్టయితే షీ హ్యాస్ ద హైయెస్ట్ పొటెన్షియల్. అంటే తను ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 80 to 90% ఉండొచ్చు 25-year-old. అదే ఒక 30-35కి వచ్చేసరికి ద ఛాన్సెస్ మైట్ డ్రాప్ టు 60 or 70% మాత్రమే. అండ్ 40 తర్వాత అయితే మీరు న్యాచురలీ కన్సీవ్ అవ్వాలంటే దిస్ ఓన్లీ 5% ఛాన్స్. సో ఏజ్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కెరియర్ బిల్డప్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ప్లాన్ ప్రెగ్నెన్సీ అండ్ దెన్ మీరు కెరియర్ చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ మధ్య కాలంలో ఎస్పెషలీ సిటీస్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. పొల్యూషన్ కానీ లేదా లైఫ్ స్టైల్, ఫుడ్ కానివ్వండి, అన్నిట్లో ప్రిజర్వేటివ్స్ వాడటము, ఇవన్నీ వాడటం వల్ల కొంచెం మనం డ్రాప్ చూస్తున్నాం అనమాట. అండ్ ఒబేసిటీ గురించి కూడా యాంకర్ గారు అడిగారు. ఒబేసిటీ అంటే నార్మలీ ఒబేసిటీలో ఎగ్స్ క్వాలిటీ తగ్గిపోవటం, అలానే మేల్ పర్సన్స్ కూడా ఒబీస్ ఉండటం వల్ల స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోవడం. సో ఒబేసిటీలో ఏమవుతుంది, అన్నెసరీ ఫ్యాట్ డిపాజిషన్ అవుతుంది అనమాట. సో ఒబేసిటీ కూడా ఫీమేల్స్కి నార్మలీ హిప్స్ దగ్గర ఉండటం కామనే అండి. సో హిప్ దగ్గర ఆ స్ట్రక్చర్ మెయింటైన్ అవ్వటం దట్ ఈస్ ఓకే. బట్ పొట్ట చుట్టూ ఫ్యాట్ అనేది హార్మ్ఫుల్ ఫ్యాట్ అనమాట. సో దీన్ని యాపిల్ ఒబేసిటీ అంటారు. ఇది నాట్ గుడ్.
సో ఇది ఎవరికి వస్తుంది ఇలాంటి టైప్ ఆఫ్ ఒబెసిటీ? పీసీఓడి పేషెంట్స్లో లేదా ముందు నుంచే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఒబెసిటీ టెండెన్సీ బాగుంటుంది. తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా చాలామంది ఒబీజ్ అవుతూ ఉంటారనమాట. సో ఈ ఫ్యాట్లోంచి అన్నెసెసరీ ఈస్ట్రోజన్ కానీ అన్నెసరీ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఒబెసిటీ, ఈ హార్మోన్స్ అనేవి మన ఎగ్ పైన లేదా ఫర్టిలైజేషన్, ఓవ్యులేషన్ పైన అన్నిటిపైన ఇంపాక్ట్ చూపిస్తుంది. అలాగే ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఎర్లీ అబార్షన్స్ అవ్వటము లేదా ప్రెగ్నెన్సీలో సడన్గా బేబీ హార్ట్ బీట్ ఆగిపోవడం, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒబేస్గా ఉన్న వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారనమాట. డాక్టర్ గారు, థైరాయిడ్ కూడా ఒక రీజన్ అనుకుంటే ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం అంటారు? కొంతమంది చెప్తుంటారు థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని. హైపర్ థైరాయిడ్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ కూడా ఒక రీజన్ అవుతే ఎలా అంటారు? ఎస్, సో థైరాయిడ్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ఇన్ఫర్టిలిటీ. సో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావచ్చు, కానీ థైరాయిడే మెయిన్ రీజన్ కాదండి. ఇట్ ఈస్ కంప్లీట్లీ కంట్రోలబుల్ అండ్ మేనేజబుల్. థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అంటే కనుక వెంటనే ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా TSH అనే హార్మోన్ లెవెల్స్ని చెక్ చేస్తారు. సో TSH హార్మోన్స్ ఎక్కువ తక్కువ ఉండటం బేస్ చేసుకొని హైపర్ థైరాయిడా మీరు హైపోథైరాయిడా అని క్లాసిఫై చేయాలి. సో ఏ రకమైన డిజీజ్ ఉన్నా కూడా, హైపర్ ఉన్నా హైపో ఉన్నా, దానికి ట్రీట్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాబ్లెట్సే. మీరు పెద్ద పెద్ద ఇంజెక్షన్స్, దానికి కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్ కూడా ఏం ఉండదండి థైరాయిడ్కి. రెగ్యులర్ మెడికేషన్ తీసుకుంటే హార్మోన్ రీప్లేస్ అవుతుంది. అండ్ థైరాయిడ్ కంట్రోల్ చేసిన వెంటనే విదిన్ 1 month మీ బాడీ కంప్లీట్గా సెట్ అయిపోయి ఎగ్ రిలీజ్ అవ్వటము అన్నీ కూడా ప్రాపర్గా జరుగుతాయండి. అండ్ ఇది ఓన్లీ ఫీమేల్స్ కాదండి, అందరూ థైరాయిడ్ అంటే ఫీమేల్సే చూసుకోవాలేమో. నో, మేల్స్లో కూడా థైరాయిడ్ ఈక్వల్గా రెస్పాన్సిబుల్ అనమాట ఇన్ఫర్టిలిటీకి. థైరాయిడ్ వల్ల ఏం జరుగుతుంది అంటే బాడీలోని పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా టైంకి రిలీజ్ అయ్యి కరెక్ట్గా యాక్ట్ చేసేటట్టు చూస్తుంది అనమాట. సో థైరాయిడ్ హార్మోన్ కూడా ఫస్ట్ మనం కంట్రోల్ చేసి దెన్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయాలి. ఎస్ డాక్టర్ గారు, డయాబెటీస్ విషయానికి వస్తే డయాబెటీస్ కూడా ఇన్ఫర్టిలిటీకి డయాబెటీస్ కూడా ఒక కారణం అనుకుంటే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు అవసరం అంటారు? ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం అంటారు? ఎప్పుడు డాక్టర్ని మీట్ అవ్వాలంటారు? యా, సో డయాబెటీస్ కూడా కారణం అవ్వచ్చండి సంతానలేమికి. నాట్ అ మేజర్ కాజ్, పెద్ద ఇదే మెయిన్ కారణము అని కాకుండా డయాబెటీస్ వల్ల కొంచెం సబ్ ఫర్టిలిటీ అంటే నార్మల్గా కలిగే అంత ఛాన్సెస్ కాకుండా కొద్దిగా ఛాన్సెస్ తక్కువ అవుతాయి. సో డయాబెటీస్ వస్తే ఇక్కడ ప్రెగ్నెన్సీకి ఏంటి సంబంధము అని మీరు అడగచ్చు. సో డయాబెటీస్లో ఏం జరుగుతుంది, మన బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్, తర్వాత ఇన్సులిన్ అనే హార్మోన్ రెసిస్టెంట్ అయిపోతుంది అనమాట. సో ఈ ఇన్సులిన్ హార్మోన్ అనేది కంట్రోల్గా ఉండటము, ఇన్సులిన్ హార్మోన్ యాక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో వెనెవర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఎస్పెషలీ డయాబెటీస్ వాళ్ళల్లో, పీసీఓడి వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది అనమాట. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు బాడీలో మేల్ హార్మోన్స్ ఎక్కువైపోవటం, ఎగ్స్ సరిగ్గా రిలీజ్ కాకపోవటం, ఎగ్స్ పెరగటంలో కూడా ఇబ్బంది, సో అండ్ ఫర్టిలైజేషన్ డిఫెక్ట్స్, తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎర్లీ ట్రైమెస్టర్ అబార్షన్స్, అండ్ ఒకవేళ బేబీ పుట్టినా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొంచెం బేబీలో అబ్నార్మాలిటీస్ కానీ కంజనైటల్ అనామలీస్ కానీ చూసే అవకాశాలు ఉంటాయి. బట్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డయాబెటీస్ ఈజ్ కంట్రోలబుల్. మీరు డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకుంటే మీకు ఏ రకమైన ఇబ్బంది ఉండదండి. సో యూ హ్యావ్ టు జస్ట్ టేక్ కేర్ దట్ యువర్ షుగర్ లెవెల్స్ ఆర్ పర్ఫెక్ట్లీ అండర్ కంట్రోల్. కాలర్ లైన్లో ఉన్నారండి పరశురామ్ ఫ్రమ్ హైదరాబాద్. పరశురామ్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, మా భార్య దగ్గర నైట్ పూట పనుకునేటప్పుడు మా భార్య దగ్గర నైట్ పూట కలిసినప్పుడు చెప్పండి. ఒకసారి ఏమో తొందరగా లీక్ అవుతుంది. ఓకే. అదే ఇంకొకసారి ఏమో అర్ధగంట టైం పడుతుంది మేడం. అది అంత బాధపడుతుంది. ఏం ఇంతసేపు చేస్తా అంటే. అర్థమైంది. మీ ఫ్యామిలీలో ఎవరికైనా షుగర్ ఉందా అండి, మీ పేరెంట్స్కి? లేదు మేడం, మాకు అలాంటిది. ఓకే, మీకు షుగర్ టెస్ట్ చేయించుకున్నారా మీరు ఎప్పుడైనా? మాకు ఇంతవరకు అలాంటిది ఏం లేదు మేడం. ఓకే, సో ఇది యాక్చువల్లీ ఏంటంటే, సార్ మీ ఏజ్ ఎంత ఉండొచ్చు? ఓకే, సో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ మీరు మాట్లాడేది. సో వాట్ హీస్ ట్రైంగ్ టు సే ఈజ్ ఒక్కొక్కసారి త్వరగా రిలీజ్ అవుతుంది అండ్ సమ్ టైమ్స్ చాలా డిలేడ్గా రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. సో దట్ కుడ్ బి ఒకటి, మీకు షుగర్ ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు, లేదా హార్మోన్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఇలా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సింపుల్గా బ్లడ్ టెస్ట్లో ఒకసారి HbA1c అండ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేయించండి. తర్వాత పీనస్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా,
సెన్సిటివిటీ బాగా ఉంటుందన్నమాట. సో సెన్సిటివిటీ ఎక్కువ ఉన్నప్పుడు త్వరగా రిలీజ్ అయిపోవటం, అలాగే నంబ్ అయిపోయినప్పుడు చాలా డిలేడ్గా రిలీజ్ అయిపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఒకసారి లోకల్ ఎగ్జామినేషన్, మేల్ ఆండ్రాలజిస్టులు ఉంటారు, లోకల్గా వెళ్ళి ఎగ్జామిన్ చేయించండి. ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే దానికి యాంటీబయాటిక్ ఇస్తే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అండ్ బ్లడ్లో షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువ తక్కువ ఉన్నా ఇట్లా ప్రాబ్లమ్స్ రావచ్చు. సో నేను చెప్పిన టెస్ట్లు అవన్నీ చేయించుకొని ఒక్కసారి మేల్ ఆండ్రాలజిస్ట్తో చెక్ చేయించుకుంటే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఇప్పుడు డాక్టర్ గారు ట్యూబల్ బ్లాకేజ్ గురించి వింటుంటాం. ఈవెన్ 1 ట్యూబ్ బ్లాక్ అయినప్పటికీ ఇది ఒక రీజన్ అనుకోవచ్చా? 2 ట్యూబ్స్లో ఈవెన్ 1 ట్యూబ్కి ప్రాబ్లం వచ్చినా అది ఇన్ఫర్టిలిటీకి ఒక కారణం అవుతుంది అనుకోవచ్చా? ఎస్. సో గర్భసంచికి 2 వైపులా ఫెలోపియన్ ట్యూబ్స్ అనే ఒక ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. సో యాక్చువల్ ఫర్టిలైజేషన్, ఎగ్ అండ్ స్పర్మ్ మీట్ అయ్యేది అందరూ గర్భసంచిలోనేమో అనుకుంటారు. కాదండి, ఎగ్ అండ్ స్పర్మ్ ఫర్టిలైజేషన్ జరిగేది ట్యూబ్స్లో. సో ట్యూబ్స్లోనే బేబీ అనేది తయారవుతుంది. సో అక్కడే ఫస్ట్ ఎంబ్రియో ఫార్మేషన్ జరుగుతుంది. అక్కడి నుంచి ఫామ్ అయిన ఎంబ్రియో విల్ రోల్ అండ్ కమ్ బ్యాక్ అండ్ ఇంప్లాంట్. సో అప్పుడు గర్భసంచికి వచ్చి అతుక్కుంటుంది అనమాట. సో ట్యూబ్ ఇంత ఇంపార్టెంట్ ఉన్నప్పుడు ట్యూబ్లో ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా దీనికి ఇన్ఫర్టిలిటీ ఒక మేనిఫెస్టేషన్ అవుతుంది. 2 ట్యూబ్స్ ఉంటాయి కాబట్టి మనకి ఓవ్యులేషన్ ఎవ్రీ మంత్, ఒక మంత్ రైట్ సైడ్లో అయినంతే నెక్స్ట్ మంత్ లెఫ్ట్ సైడ్లో అవ్వచ్చు అనమాట. జనరలీ ఆల్టర్నేటింగ్ సైడ్స్ ఓవ్యులేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యూబ్ రైట్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉందనుకోండి, మీకు ఆ మంత్ ఎగ్ రైట్ సైడ్లోనే రిలీజ్ అయిందనుకోండి, ఆ మంత్ బ్లాక్ ఉంది కాబట్టి ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ మంత్ లెఫ్ట్ సైడ్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ ట్యూబ్ ఓపెన్ ఉంది కాబట్టి మీకు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వెన్ ఎవర్ దేర్ ఈస్ ఓవ్యులేషన్ ఇన్ ద రైట్ సైడ్ మీకు ఛాన్సెస్ ఉండదు, బట్ ఓపెన్ ఉన్న సైడ్ ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఛాన్స్ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ కాదని లేదు, బట్ ఛాన్సెస్ విల్ బీ డ్రాప్డ్. కానీ 2 ట్యూబ్స్ ఎప్పుడైతే బ్లాక్ అవుతాయో దెన్ కమ్స్ ద యాక్చువల్ ప్రాబ్లమ్. సో 2 ట్యూబ్స్లో బ్లాకేజెస్ ఉంటే 2 వైపులా ఓవ్యులేషన్ జరిగినా మనకి లాభం లేదు కాబట్టి న్యాచురల్లీ ఇట్లాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావటం డిఫికల్ట్. సో ఇలాంటి వాళ్ళకే ట్యూబల్ బ్లాకేజ్ చాలా కామనెస్ట్ రీజన్. ఐవీఎఫ్కి వెళ్ళటానికి ట్యూబల్ బ్లాక్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ అనమాట. సో ట్యూబ్స్ బ్లాక్ ఉన్న ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా బాగుంటాయి, బట్ త్రూ ఐవీఎఫ్ న్యాచురల్గా కన్సీవ్ అవ్వటం కష్టం. కొన్నిసార్లు ట్యూబల్ బ్లాక్స్ చాలా మైల్డ్గా జస్ట్ సాఫ్ట్ బ్లాక్స్ లాగా ఉంటాయి. సో వీటిని మనం క్లియర్ చేయడానికి కూడా ట్రై చేసుకోవచ్చు. యూజింగ్ ఎఫ్టీసీ అనే ఒక పద్ధతి ఉంటుంది, దానివల్ల ట్యూబ్స్ని మనం క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఈ పద్ధతి కూడా ఉంటుంది. పాసిబుల్ అయిన వాళ్ళకి ట్యూబ్స్ క్లియర్ చేస్తాము. ట్యూబ్ క్లియర్ అవ్వలేదు అంటే ఖచ్చితంగా వీళ్ళు ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు కాలర్ లైన్లో ఉన్నారు నిడదవోలు నుంచి. నాగేంద్ర గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడం, మా వైఫ్కి బబుల్స్ ప్రాబ్లం అని చెప్పి అన్నారండి. ఓకే. దానికి ట్రీట్మెంట్ మామూలుగా చేశారు. ఓకే అండి. ఎగ్ అనేది ప్రాపర్గా రిలీజ్ అవ్వలేదు అని అన్నారు. దానికి 2 డేస్కి ఒకసారి సంథింగ్ చేశారు. కొద్దిగా గ్రో అయింది అని చెప్పని అన్నారు, కానీ ఇంప్రూవ్మెంట్ లేదండి. ఓకే. తన వయసు ఎంత నాకు కూడా ఉంటుందండి? టెస్ట్ చేసినప్పుడు నాది ఫెర్మ్ బానే ఉంది కానీ లిక్విడిఫికేషన్ అవ్వట్లేదు అన్నట్టుగా అన్నారు. ఓకే ఓకే. మళ్ళీ ఇలా ట్రీట్మెంట్ ఒక 2 మంత్స్ కంటిన్యూ అయింది. ఇప్పుడు ఆ బబుల్స్ కి మా వైఫ్ కి ఆపరేషన్ చేయాలన్నట్టుగా అంటున్నారు. ఓకే ఓకే. వైఫ్ గారి ఏజ్ ఎంత ఉండొచ్చు? మా వైఫ్ ది 27 అండి, నాది 31. ఓకే. ఏమన్నా కొద్దిగా లావుగా ఉంటారా అండి, ఆర్ ఎల్స్ నార్మల్ వెయిట్ ఏనా? 70 అండి, నియర్లీ 70, 69. ఓకే ఓకే ఓకే. సో యా నాగేందర్ గారు, మీ ప్రాబ్లం అర్థమైంది. మీ వాటర్ బబుల్స్ అని నార్మల్గా అంటారు, ఇట్ ఈస్ యాక్చువల్లీ పీసీఓడి. సో పీసీఓడి, పీసీఓఎస్, పీసీఓఎం ఇవన్నీ ఒకటే. సో ఈ పీసీఓడి ప్రాబ్లం ఉంటే ఏమవుతుంది అంటే, నార్మల్గా ఫీమేల్స్కి ఎగ్ 15th డే ఆర్ 14th డే రిలీజ్ అయిపోతుంది. సో ఎగ్ రిలీజ్ అయిన ఎగ్కి స్పర్మ్ కలిస్తేనే బేబీ ఫామ్ అవుతుంది. పీసీఓడి వాళ్ళకి ఎగ్ అసలు రిలీజే కాదు, ఎందుకంటే అది పెరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్ గ్రోత్ అవ్వదు, గ్రోత్ అయినా కూడా రిలీజ్లో ప్రాబ్లం ఉంటుంది. ఆర్ కొంతమందికి 15th డే అవుతే కొంతమందికి 20వ రోజు, 30వ రోజు ఎప్పుడు రిలీజ్ అవుద్దో కూడా తెలీదు. సో ఈ క్లారిటీ మిస్ అవుతుంది అనమాట పీసీఓడి వాళ్ళు. ఎందుకు వీళ్ళకి ఇట్లా ఉంటుందంటే, ఎగ్ క్వాలిటీ చాలా తక్కువ ఉంటుంది వీళ్ళలో, మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి, దీనివల్ల ఎగ్ని పెరగనివ్వకుండా చేస్తుంది అనమాట. సో ఇందుకని వీళ్ళకి ఎగ్ పెరగటం డిఫికల్ట్. మీరు అన్నట్టు ఆల్రెడీ స్కాన్స్ చేస్తున్నారు, ఎగ్స్ సరిగా పెరగట్లేదని చెప్తున్నారు. కొంచెం వెయిట్ కూడా కొద్దిగా ఎక్కువ ఉన్నారు కాబట్టి
దీనికి మెయిన్ స్టే ఆఫ్ ద ట్రీట్మెంట్ డాక్టర్ సైడ్ నుంచి ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ఇస్తారు. దాంతోపాటు మీరు ఎక్సర్సైజ్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మన గైడ్ లైన్స్ అన్నీ కూడా పీసీఓడిలో ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయని ప్రూఫ్ ఉందండి. సో డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ మీరు స్టార్ట్ చేసుకున్నట్టయితే ఎగ్ మంచిగా పెరుగుతుంది, ఈవెన్ క్వాలిటీలో కూడా ఇంప్రూవ్మెంట్ చూస్తాము. సో ఎక్సర్సైజ్ ఒకటి స్టార్ట్ చేయండి. అండ్ మీరు స్పర్మ్ కౌంట్ కూడా మొటిలిటీ ఇవన్నీ తక్కువ ఉన్నాయి అంటున్నారు కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఇవి ఇద్దరు మెడిసిన్స్ వాడి ప్లాన్ చేస్తే బాగుంటుంది. అండ్ లాప్రోస్కోపీ గురించి కూడా అన్నారు, సర్జరీ చేయాలా పీసీఓడి కానీ. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒకసారి ప్లాన్ చేసి ఇంజెక్షన్స్తో చూస్తే డెఫినెట్లీ ఎగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 2-3 మంత్స్ అయినా ఎగ్ రావట్లేదు అంటే లాప్రోస్కోపీ మీరు ముందుకెళ్ళొచ్చు. సో లాప్రోస్కోపీ చేసిన తర్వాత అడ్వాంటేజ్ ఏంటంటే మేల్ హార్మోన్స్ అన్నీ తగ్గిపోతాయి, అప్పుడు ఎగ్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ బాగుంటాయి అన్నమాట. డాక్టర్ గారు, చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం, ఐవీఎఫ్కి వెళ్ళాలా ఐయూఐకి వెళ్ళాలా అర్థం కావట్లేదు అంటుంటారు. జనరల్లీ ఎన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేసే వాళ్ళకి ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారు, ఎన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్న వాళ్ళకి ఐయూఐ సజెస్ట్ చేస్తారు? యా, సో దట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి. సో ఇప్పుడే మ్యారేజ్ అయింది, వచ్చారు, ప్రాబ్లమ్ చిన్న ప్రాబ్లం ఏదో ఉందని తెలిసింది, ఎగ్ రిలీజ్ కాకపోవటమో లేదా స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడం, దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది మెడికల్లీ, మీరు వెయిట్ చేయొచ్చు. సో 25-26 ఇయర్సే కాబట్టి మీరు ఒక 2-3 ఇయర్స్ ఇంకా వెయిట్ చేయొచ్చు, న్యాచురల్గా అయ్యే ఛాన్స్ మీకు ఉంది. సో ఇలా న్యాచురల్గా ఎన్ని ఇయర్స్ వెయిట్ చేస్తారు? జనరలీ ఒక 7 to 8 మంత్స్ మనం న్యాచురల్లీ అవ్వడానికి చూస్తామండి. సో 7 to 8 మంత్స్ అవ్వట్లేదు అంటే నెక్స్ట్ మళ్ళీ ఐయూఐ ప్రిఫర్ చేస్తాం. సో వెంటనే ఐవీఎఫ్కి జంప్ అవ్వకుండా ఇన్ బిట్వీన్ దెర్ ఇస్ వన్ మోర్ ప్రొసీజర్ కాల్డ్ ఐయూఐ. సో దీనికి ఐవీఎఫ్ అంత సక్సెస్ ఉండదు, బట్ స్టిల్ న్యాచురల్ కంటే కొంచెం ఎక్కువ సక్సెసే ఉండొచ్చు. సో ఐయూఐ కూడా ఒక 3 to 4 సైకిల్స్ చూస్తాం. సో న్యాచురల్ అయిపోయింది 7 సైకిల్స్, ఐయూఐ అయిపోయింది ఒక 4 to 5 సైకిల్స్, దెన్ కమ్స్ ఐవీఎఫ్. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఐవీఎఫ్ ప్లాన్ చేస్తాం. సో ఇది రెగ్యులర్ కపుల్స్కి. బట్ కొంతమందికి స్పర్మ్ కౌంట్స్ ఇస్ వెరీ లో అండ్ ట్యూబుల్ బ్లాక్స్ 2 ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళకి వెయిట్ చేయడంలో దెర్ ఇస్ నో పాయింట్, వీళ్ళకి పెరగదు అండ్ బ్లాక్స్ కూడా క్లియర్ అవ్వవు. అట్లాంటి వాళ్ళకి ఇయర్స్ ఎందుకు వెయిట్ చేస్తాం, టైం ఎందుకు వేస్ట్ చేస్తాం? సో వీళ్ళకి రైట్ అవే ఐవీఎఫ్ఏ స్టార్ట్ చేసుకుంటాం అనమాట. సో డిపెండ్స్ ఆన్ ద ఏజ్ అండ్ డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లం, ఎలాంటి ప్రాబ్లంతో వస్తున్నారు దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకుంటామని. ఎస్ డాక్టర్ గారు, ఒకసారి ఐవీఎఫ్ ఫెయిల్ అయితే చాలా మంది చెప్తుంటారు 3 times చేయించుకున్నాం, 10 times చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయా డాక్టర్ గారు? ఇన్ని టైమ్స్ చేసుకున్నాక చాలా నిరుత్సాహపడిపోతుంటారు, ఇక రాదేమో, ఇక ఇది వర్కౌట్ అయిపోదేమో, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? యా, సో ఐవీఎఫ్ ఆల్రెడీ అన్నిసార్లు చేయించుకున్నారు అంటే జనరలీ ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడున్నంత అడ్వాన్స్మెంట్స్ లేవండి ఐవీఎఫ్లో. మేబీ ఆ టైంలో ఉన్న ప్రొసీజర్స్కి వాళ్ళు ట్రై చేసిన దానికి మీకు అలా రిజల్ట్ వచ్చి ఉండొచ్చు. బట్ నవ్ ఇప్పుడు యాక్చువల్లీ 49లో కూడా వీ హ్యావ్ లాంచ్డ్ సో మెనీ అడ్వాన్స్మెంట్స్, మైక్రోఫ్లూయిడిక్స్ అని, తర్వాత అన్ని టెక్నాలజీస్ అన్ని మనం లాంచ్ చేసామన్నమాట. సో ఇవన్నీ యూస్ చేసిన తర్వాత రిజల్ట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే అన్నిసార్లు ఫెయిల్ అయింది అంటే ఖచ్చితంగా ఎగ్ క్వాలిటీలో చాలా ఇష్యూ ఉండొచ్చు, లేదా స్పర్మ్ సరిగ్గా లేకపోయి ఉండొచ్చు అనమాట. సో ఇట్లా క్వాలిటీయే తక్కువ ఉన్న వాళ్ళకి మనము ఒక్కొక్కసారి ఎంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇచ్చినా సక్సెస్ కాకపోవచ్చు. బట్ స్టిల్ వీళ్ళు ప్రెగ్నెన్సీ అవ్వాలి అంటే ఊసైడ్ డోనార్ కానీ లేదా స్పర్మ్ డోనార్ కానీ ఇలాంటి ఎంబ్రియో డోనార్ ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయన్నమాట. సో వెన్ వీ ట్రైడ్ ఎవ్రీథింగ్, అన్ని బెస్ట్ ట్రీట్మెంట్స్ అన్నీ ట్రై చేసినాక కూడా మీకు ఇంకా ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుంది అంటే అప్పుడు మీరు డోనార్స్ గురించి ఆలోచించవచ్చు. బట్ ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్స్కి చాలామందికి సక్సెస్ అవుతుంది. కరెక్ట్ ప్రోటోకాల్, కరెక్ట్ డోస్ అన్నీ మనం పెట్టినప్పుడు మంచి రిజల్ట్ అనేది చూస్తున్నాం. డాక్టర్ గారు, అన్ఎక్స్పెక్టెడ్ అబార్షన్స్ చూస్తుంటాం. అప్పటి వరకు వచ్చాక నార్మల్గా 3rd, 4th మంత్ వచ్చే వరకు చూస్తుంటాం. సడన్గా అబార్షన్ అయిపోయిందని చెప్తూ ఉంటారు. రికరెంట్ అబార్షన్స్ కూడా చూస్తుంటాం. ఇలా రికరెంట్ అబార్షన్స్కి మెయిన్ కాజెస్ ఏమనుకోవచ్చు? యా, సో జనరలీ అండి ఒక అమ్మాయి కనుక ప్రెగ్నెంట్ అయితే, నార్మల్ అమ్మాయి గురించి మాట్లాడుతున్నాను నేను, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంటో ఇవి కాదు. సో ఒక నార్మల్ ఫీమేల్ ప్రెగ్నెంట్ అయింది అంటే తనకి మిస్క్యారేజ్ రేట్ ఇస్ 20% అండి. సో ఒక నార్మల్ ప్రెగ్నెన్సీకే 20% ఉన్నప్పుడు ఆల్రెడీ ప్రాబ్లమ్స్తో వాళ్ళు ట్రీట్మెంట్స్ తీసుకొని ప్రెగ్నెంట్ అయ్యే వాళ్ళకి అబార్షన్ రిస్క్ స్లైట్లీ హయ్యర్, మేబీ ఓ 5% ఎక్స్ట్రా ఉండొచ్చు. అండ్ ఇంకోటి రికరెంట్ అబార్షన్స్ గురించి కూడా అడిగారు. సో రికరెంట్ అబార్షన్స్ అని ఎవరిని అంటాము? మోర్ దెన్ 3 times అబార్షన్స్ అయ్యాయి, వాళ్ళకి రీజన్ తెలియట్లేదు, ఇలా ఎందుకు అవుతున్నాయి, ఇలా మోర్ దెన్ 3 times ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే మొదటి 3 నెలలలోపే ప్రెగ్నెన్సీ పోతోంది అన్న వాళ్ళని రికరెంట్ అబార్షన్స్ ఆర్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని చెప్తారనమాట. సో దీనికి వేరియస్ కాజెస్ ఉన్నాయండి, లైక్ హండ్రెడ్స్ ఆఫ్ కాజెస్ ఉండొచ్చు. బట్ మోస్ట్ కామన్ మాట్లాడుకున్నట్టయితే
వైఫ్లో డయాబెటీస్ ప్రాబ్లం అన్డిటెక్టెడ్ డయాబెటీస్ ప్రాబ్లం లేదా అన్డిటెక్టెడ్ థైరాయిడ్ ఉన్న ఇలాంటి రిపీటెడ్ అబార్షన్స్ కావచ్చు. గర్భసంచిలో అడ్డంగా పొర కనిపించిన దీనివల్ల కూడా రికరెంట్ అబార్షన్స్ అవ్వచ్చు. అండ్ వేరే అదర్ ఇన్ఫెక్షన్స్ ఉన్న ఎండోమెట్రైటిసో లేదా ఎండోమెట్రియాసిస్, పీసీఓడి ఇవన్నీ కూడా రీజన్స్ ఫర్ రికరెంట్ అబార్షన్స్ అని చెప్పొచ్చు. ఎస్ సార్. డాక్టర్ గారు, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ గురించి ఏం చెప్తారు? వాళ్ళకి ఐవీఎఫ్, ఐఓఐ ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనుకోవచ్చు? యా, సో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ టర్మ్లోనే మనకు అర్థమవుతుంది ఏంటంటే దెర్ ఇస్ నో ఎక్స్ప్లెనేషన్. సో దీనికి రీజన్స్ ఏంటనేది డాక్టర్స్ కూడా తెలియట్లేదు, సైంటిస్ట్ కూడా అర్థం అవ్వట్లేదు. అందుకనే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారనమాట. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో జనరలీ ప్రాబ్లమ్స్ ఏం అయి ఉండొచ్చు? క్వాలిటీ, మనం ఎగ్స్ ఎన్ని ఉన్నాయో స్కాన్లో కనపడుతుంది, గర్భసంచి ఎలా ఉందో స్కాన్లో కనిపిస్తుంది, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా కూడా మనకు టెస్ట్లు ఉన్నాయి, స్పర్మ్ కౌంట్ స్పర్మ్ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది. బట్ మనం తెలుసుకొనిది ఏంటి? క్వాలిటీ ఆఫ్ ద ఎగ్ ఎలా ఉంది, క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ ఎలా ఉంది, దీనికి ఏ టెస్ట్లు లేవండి. ట్యూబ్ కూడా ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా వరకు మనం తెలుసుకోవచ్చు, కానీ ట్యూబ్ ఫంక్షనింగ్ ఉందా అనేది మనకు తెలియదు. ట్యూబ్ ఫంక్షనింగ్ అంటే ట్యూబ్ అనేది ఇట్ షుడ్ బి మూవింగ్. ట్యూబ్ ఎగ్ని పుష్ చేయాలి, స్పర్మ్ని పుష్ చేయాలి, రెండింటిని కలపాలి. సో ట్యూబ్ షుడ్ మూవ్. సో ఈ మూవ్మెంట్ ఉందా, ఫంక్షన్ ఉందా కూడా మనం తెలుసుకోలేం. సో ఇవన్నీ కూడా కాజెస్ ఫర్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనమాట. సో ఇలాంటి వాళ్ళకి ఎస్, ఐయుఐ ఇస్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్. ఐయుఐలో మనము ఒక 3 to 4 సైకిల్స్లో సక్సెస్ చూస్తున్నాము. 3 to 4 సైకిల్స్ ఆఫ్ ఐయుఐలో అవ్వట్లేదు ప్రెగ్నెన్సీ అన్నప్పుడు ఐవీఎఫ్ చాలా బాగా వీళ్ళకి రిజల్ట్స్ చూపిస్తుంది అనమాట. డాక్టర్ గారు, 49లో ఇన్ఫర్టిలిటీకి ఎలాంటి లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? యా, సో 49లో ఇప్పుడు అన్ని ఎవ్రీ ఇయర్ కూడా మేము టెక్నాలజీస్ అన్నీ కూడా అప్డేటెడ్ ఉంటామండి, జస్ట్ టు ప్రొవైడ్ బెటర్ ట్రీట్మెంట్ అండ్ బెటర్ కేర్. మా దగ్గరకు వచ్చే కపుల్స్ అందరికీ కూడా ఒక బెటర్ కేర్ ఇవ్వడానికే చూస్తూ ఉంటాం 49 వాళ్ళందరం. సో ఈ మధ్యన మనం లేటెస్ట్గా లాంచ్ చేసింది ఆర్ఐ విట్నెస్ సిస్టమ్. సో ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఆర్ఐ విట్నెస్ సిస్టంలో ఏం చేస్తాము అంటే, కొంతమందికి డౌట్స్ ఉంటాయి, మా స్పర్మ్సే వాడుతున్నారా, పక్కన వాళ్ళ స్పర్మ్స్ ఏమైనా మిక్స్ అయిపోయినాయా, ఎవరిదో శాంపుల్ మాకేస్తున్నారా, ఈ డౌట్స్ ఉంటాయన్నమాట. మీరు మూవీస్లో కూడా చూసుంటారు. అసలు అలా జరగదండి. సో ఇది ఇంకా కూడా మనకు మిస్ మ్యాచ్ అనేది కంప్లీట్లీ 100% అవాయిడ్ చేయడానికి ఈ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ ఉందన్నమాట. సో దీంట్లో ప్రతి పేషెంట్కి ఒక కార్డ్, ఒక బార్ కోడ్ లాంటిది ఇస్తారు. అండ్ వాళ్ళకి సంబంధించిన ఎగ్స్కి, స్పర్మ్స్కి అన్నిటి కూడా అదే బార్ కోడ్ అటాచ్ అయి ఉంటుంది. సో దీనివల్ల వాళ్ళ ఎగ్స్ ఏం మిస్ మ్యాచ్ అవ్వకుండా చూస్తాం అనమాట. సో జిల్ట్రిక్స్ అని, మైక్రోఫ్లూయిడిక్స్ అని, దీస్ ఆర్ ఆల్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇన్ 49. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.